హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం గీ రోస్టెడ్ పనీర్ చేద్దాం అనుకుంటున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఇది హోమ్ మేడ్ పనీర్ అండి. నిన్న 4 మిల్క్ ప్యాకెట్స్ తీసుకొచ్చాము. నేను పనీర్ ఎలా చేయాలి ఇంట్లో ఈజీగా అనేది రెసిపీ కూడా మీకు త్వరలోనే అందులో యాడ్ చేసి చూపిస్తాను. సో ఇవి రెడ్ చిల్లీస్, వీటిని మ్యాంగ్లూరియన్ రెడ్ చిల్లీస్ అంటారు. చూడండి, ఇలా అంటే మన లాల్ మిర్చ్ ఉంటుంది కదా, కాశ్మీర్ లాల్ మిర్చ్, కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది కానీ కలర్ బాగా వస్తుంది, అలా ఉంటాయి ఇవి. ఇలాంటివి ఒక 5-6 తీసుకున్నాను. సో 2 మీడియం సైజ్ ఆనియన్స్, ½ కప్ కర్డ్, ఇది చిన్న నిమ్మకాయ సైజులో ఉన్నంత చింతపండు, కొంచెం కరివేపాకు, కొంచెం బెల్లం, చిన్నది, జస్ట్ బెల్లం టేస్ట్ కోసం అంతే, చిన్న టేస్ట్ కోసము. డ్రై మసాలాస్ ఇవన్నీ. ఇది గార్లిక్, మన వెల్లుల్లిపాయ, లవంగ, సోంఫ్, జీలకర్ర, మిరియాలు, ఆవాలు, ధనియాలు, ఇవన్నీ మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇవి 2 డ్రై రోస్ట్ చేసి పెట్టుకుని తర్వాత దీంట్లో వాటర్ వేసి నానపెడతాం కదా, అది నానపెట్టిన వాటర్ వేసి అంటే చింతపండు రసం వేసి ఇవి డ్రై రోస్ట్ చేశాక ఆ రసంతో కలిపి 3 మిక్సీ పట్టాలన్నమాట. అదే మన మసాలా ఈ రోజుకి. మనం ఇంకా సపరేట్గా మసాలాలు అవి ఇందులో ఏమీ వేయము. ఉప్పు అవి తప్ప మనం సపరేట్గా మసాలాలు అవి ఇందులో మాత్రం ఏమీ వేయము. సో మనం ప్రొసీజర్ అంటే చూసేద్దాం ఇప్పుడు. ఓకే, సో చూసారా, ప్యాన్ పెట్టాను. ప్యాన్ పెట్టి మన డ్రై మసాలాస్ అన్నీ అందులో వేస్తాను అనమాట. ఇప్పుడు అందులో వెల్లుల్లిపాయలు వేయట్లేదు, వెల్లుల్లిపాయలు కాకుండా మిగతావన్నీ అనమాట. ఇదిగో చూడండి, డ్రై మసాలాస్ అన్నీ ఇందులోనే వేస్తున్నాను. ఇందులో మసాలాస్ అన్నీ వేసేసిన తర్వాత మనం వాటిని డ్రై రోస్ట్ చేయాలి. చూసారా, అంటే మనం మాడిపోయేలాగా ఎక్కువగా రోస్ట్ చేయకూడదు, సింపుల్గా వేడి చేయాలన్నమాట వాటిని. డ్రై రోస్ట్ అంటే కొంచెం వేడి చేయటం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ అది ఏమైనా ఉంటే కనుక అదంతా పోయి మసాలా టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇంట్లో ఇది ఘీ రోస్ట్ అని చెప్పాను కదా, పనీర్ ఘీ రోస్ట్ అని. ఇందులో ఘీ చాలా ఎక్కువ పడుతుంది, అంటే అబౌట్ 3 to 4 స్పూన్స్ దాకా ఘీ పడుతుంది. మసాలాస్ అన్నిటిని బాగా రోస్ట్ చేసి ఘీలో అంటే మనం పేస్ట్ చేస్తాం కదా, పేస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆ పేస్ట్ అంతా కూడా ఘీలోనే వేపాలన్నమాట ఆ మసాలాస్ది. సో దీనికి ముందు ఘీ చూపిస్తాను చూడండి. మేము ఇంట్లో తయారు చేసుకొని ఉంచుకుంటాము, హోమ్ మేడ్ ఘీ అనమాట. నేను మన ఛానల్లో దీని రెసిపీ అంటే ఇది ఎలా తయారు చేయాలో కూడా ఈజీగా చూపించాను. చూసారా ఎంత చక్కగా ఉందో, పూసగా అంటారు చూసారా, అలా ఉంది చూసారా. అది నెయ్యి అంతా ఇది ఇంట్లో చేసుకుని పెట్టుకునేదే. మేము ఇలా చేసుకుని బాక్స్లో పక్కన పెట్టుకుంటాం, అంటే పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో అనేసి ఇంట్లోనే చేసుకుని అలా బాక్స్లో పక్కన ఉంచుకుంటాం. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెంగా ఆ బాక్స్ నుంచి తీసి డబ్బాలో వేసుకుని వాడుకుంటాం అన్నమాట. ఇదిగో చూడండి, మసాలాస్ బాగా ఒక 3 to 4 మినిట్స్ బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత వాటిని తీసి సెపరేట్గా పెట్టుకుందాం. ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా మసాలాస్ డ్రై రోస్ట్ అవుతుంటే. మనకి అదే అన్నమాట, అంటే బాగా మంచి వాసన వచ్చేటప్పుడు అవి రోస్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇలా మంచి వాసన వచ్చేటప్పటికి మనం ఒక 1 to 2 మినిట్స్ ఉంచేసి ఆపేసుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. ఇక్కడ నుంచి మంచి వాసన వస్తుందండి. సో దీన్ని సెపరేట్గా వేరే బౌల్లోకి తీసుకుందాము. దీని తర్వాత ఇప్పుడు ఇందులో మన చిల్లీస్ ఉన్నాయి కదా, రెడ్ చిల్లీస్, వాటిని ఫ్రై చేద్దాము, డ్రై రోస్ట్ చేద్దాము. ఇలా ఇవి డ్రై రోస్ట్ అవుతుండగా మనం ఏం చేయొచ్చు అంటే మన పనీర్ని కట్ చేసి క్యూబ్స్ లాగా మనకు కావాల్సిన సైజ్ క్యూబ్స్లో కట్ చేసి
దానిపైన ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి పన్నీర్ని. ఇది చూసారా, ఈ లోపల నేను స్ప్రెడ్ చేసి ఉంచుతున్నాను. ఇలా స్ప్రెడ్ చేసి ఉంచడం వల్ల ఏమవుతుందంటే త్వరగా చల్లగా అవుతుంది అనమాట. త్వరగా చల్లగా అయితే మనకి మిక్సీ పెట్టడానికి వీలుగా ఉంటుంది. వీటిని మనం ఈ లోపు కట్ చేసి క్యూబ్స్ లాగా దానిపైన కొంచెం సాల్ట్, కొంచెం టర్మరిక్ అంటే పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. అలా మ్యారినేట్ చేయడం వల్ల దానిలో ఉన్న ఫ్లేవర్ బాగా పడుతుంది అనమాట. మంచి టేస్ట్ వస్తుంది మనం తర్వాత రోస్ట్ చేసేటప్పుడు. ఇదిగో మనం ఇందాక చూసిన చింతపండు ఉంది కదా, చిన్న నిమ్మకాయ సైజులో, చూసారా ఎంత చిన్నదో. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసి పెట్టుకుందాము. పల్ప్ తీయడానికి వీలుగా అనమాట. కొంచెం సేపు నానపెడితే అది సరిపోతుంది. ఇవి బాగా రోస్ట్ అయ్యాయి చూసారా. ఇప్పుడు వీటిని తీసి బౌల్లోకి వేసుకుందాము. పన్నీర్ని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుందాము రెడీగా. ఇది చూసారా, మ్యారినేట్ చేసుకున్నాను. ఇలా వీటిని కొంచెం ఇలా ఉంచి ఒక 15 minutes అలా వదిలేయాలి. ఈ లోపల మన మసాలాస్ చల్లగా అయిపోయాయి. వాటిని మనం ఈ లోపల మసాలాస్ చల్లగా అయిపోయాయి. వీటిని మనం కొంచెం గ్రైండ్ చేసుకుందాము. మసాలాలు ఇప్పుడు అన్నీ మిక్సీ చేసుకుందాము. నాలుగు వెల్లుల్లిపాయలు వేసాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఇందులో వేసి మనం చింతపండు పల్ప్ తీసి ఉంచుకున్నాం కదా, ఈ చింతపండు పల్ప్ కూడా ఇందులో వేయాలి. ఇప్పుడు ఇది మిక్సీ పెట్టుకోవాలి. చూసారా, ఇలా స్మూత్ పేస్ట్ అయినా చేయొచ్చు, లేకపోతే కొంతమంది కచ్చా పచ్చాగా నోటికి తగిలినట్టుగా చేయాలని అనుకుంటారు కదా, అలా అయినా చేయొచ్చు. పన్నీర్ రోస్ట్ చేద్దాము. దానికి హోమ్ మేడ్ ఘీ వేస్తున్నాను. పన్నీర్ తీసేసాక చూసారా, పన్నీర్ రోస్ట్ చేసిన సేమ్ ప్యాన్లో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. చూసారా, వెంటనే టర్మరిక్ కలర్ ఉండటం వల్ల కలర్ చేంజ్ అయింది. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి ఆనియన్స్. ఆనియన్స్ కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్లో వరకు రోస్ట్ అయ్యి ట్రాన్స్లూసెంట్ అంటే ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి చూడండి ఆనియన్స్ బాగా రోస్ట్ అయ్యాక. అలా అయిన తర్వాత అప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న మన మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. సో బయట నేను చెప్పడం మర్చిపోయాను, నేను ఈ ప్లాస్టిక్ చాపర్స్ అవన్నీ వాడటం మానేశాను. చూసారా, ఇది స్టీల్ది, నేను ఇది తీసుకున్నాను అమెజాన్లో, మీషోలో అన్నిట్లో దొరుకుతుంది. ఇగో ఇక్కడ హోల్డర్ ఉంటుంది, దానికి మన కిచెన్ టాప్ పైన ఇలా పెట్టి ఇలా హోల్డ్ అవుతుంది అనమాట. అది మూవ్ కూడా అవ్వదు. చూసారా, మూవ్ కూడా అవ్వదు. అది అక్కడ పెట్టి మనం యూస్ చేసుకోవచ్చు. మన ఈ ప్లాస్టిక్స్ వుడ్ వాటికన్నా ఇది చాలా బెటర్. స్టెయిన్లెస్ స్టీల్ ఇది. నేను ఈ సైజ్ది అబౌట్ 400 390 అలా తీసుకున్నాను అనుకుంటాను. ఆల్మోస్ట్ 6 months పైన అయింది నేను ఇది తీసుకు. ఇందులో నేను ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను.
చూసారా, ఒక హాఫ్ స్పూన్ వేసాను జింజర్ గార్లిక్ పేస్ట్, ఎక్కువ కాదు, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. ఇదంతా ఫ్రై అయ్యగానే దాంట్లో ఉన్న వాటర్ కొంచెం ఎవాపరేట్ అవ్వగానే మనం మన మసాలాస్ వేసేయచ్చు ఇందులో. ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి మనకు కావాల్సినట్టు. మసాలా వేసుకుని దీన్ని బాగా కలుపుకోవడం. బాగా రోస్ట్ అవ్వాలి, అంటే దీనిలో ఉన్న ఘీ ఏదైతే ఉందో అది సైడ్స్కి వదిలేయాలన్నమాట. అప్పటిదాకా దీన్ని కొంచెం రోస్ట్ చేయాలి, ఒక 5 to 6 minutes పడుతుంది. అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. చూసారా, బాగా రోస్ట్ అయ్యేటప్పుడు అదంతా ఎలా అవుతుందో అలా బాగా రోస్ట్ అవ్వాలి. అయిన తర్వాత సైడ్స్లోంచి ఘీ అంతా వదులుతుంది అనమాట, ఆయిల్ సెపరేట్ అవుతుంది దాని నుంచి. అలా సెపరేట్ అయినప్పుడు మనం దీనిలోని కర్డ్ బాగా బీట్ చేసి బాగా చిలికి అప్పుడు వేస్తాం అన్నమాట. చూసారా, బాగా రోస్ట్ అవుతుంది. ఇలా బాగా రోస్ట్ అవుతున్నప్పుడు బీట్ చేసుకోవడం అంటే ఏం లేదు, అందులో ముక్కలుగా లేకుండా మొత్తం అంతా కొట్టేసి రెడీగా ఉంచుకోవటం అంతే. చూసారా, ఇది బాగా రోస్ట్ అయ్యి దగ్గరకు అయింది కదా. చూసారా, ఇలాంటప్పుడు దీంట్లో కర్డ్ యాడ్ చేద్దాం. యాడ్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కర్డ్ యాడ్ చేసి కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే అది కలర్ ఏదైతే డార్క్గా వస్తుందో ఆ కలర్ కొంచెం లైట్ అవుతుంది. ప్లస్ కర్డ్లో కొంచెం పుల్లదనం ఏదైతే ఉంటుందో అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట మన కూరకి. ఇలాంటప్పుడు మనం మన కావాల్సిన స్పైసెస్ అంటే ఉప్పు కారం సరిపోయా లేదా ఏంటి అనేది చూసుకోవాలి. నాకైతే సరిపోయి, సో దీన్ని కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా కొంచెం రోస్ట్ అవ్వనిస్తాను. చూసారా, ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాంటప్పుడు ఇంకొక 3 minutes 2 to 3 minutes రోస్ట్ చేస్తే అదంతా బాగా సెపరేట్ అయ్యి ఇది బాగా రోస్ట్ అవుతుంది అనమాట. ఈ మసాలా ఏదైతే ఉందో అది బాగా రోస్ట్ అవడమే దీనిలో కీ అనమాట. మన పనీర్కి అంతా ఫ్లేవర్ తెచ్చేదంతా ఈ మసాలానే. సో ఇంకొక 3 minutes 2.5 to 3 minutes ఉంచేసి ఆ తర్వాత పన్నీర్ యాడ్ చేస్తాను అనమాట నేను. చూసారా, ఇది బాగా రోస్ట్ అయిపోయింది. బాగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, చిన్న బెల్లం ముక్క, చిన్నది జాగరీ పౌడర్ వేస్తే బెస్ట్. నా దగ్గర పౌడర్ లేదని నేను పీస్ వేస్తున్నాను. కొంచెం ఆ పీస్ మెల్ట్ అయ్యేదాకా అది టైం పడుతుంది, లైక్ 2 to 3 minutes. చూసారా, కన్సిస్టెన్సీ, కలర్ అండ్ ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది మన ఘీ అంతా. ఇలాంటి టైంలో మన పన్నీర్ వేసేయచ్చు. పన్నీర్ వేసేసి కలుపుతాను ఇప్పుడు. కలపటం అంటే బాగా కలిపేసి పన్నీర్ అంతా ముక్కలు ముక్కలు అయిపోయినట్టు కాదు, జస్ట్ పన్నీర్ అంతా ఇందులో చుట్టూ అంటుకున్నట్టు అనమాట. అలా సింపుల్గా కలిపేసి సర్వ్ చేసేసుకోవడమే. చూపిస్తాను ఉండండి, వేస్తున్నాను చూడండి. వేసుకున్న తర్వాత దీన్ని చాలా లైట్గా అనమాట సింపుల్గా ఇలాగా సెపరేట్ చేసుకుని కలుపుకోవాలి అంతే. గట్టిగా కలిపేస్తే పన్నీర్, మనం చేసిన పన్నీర్ అంతా పీసెస్ అయిపోతుంది. సాఫ్ట్గా ఉంటుంది కదా, అది ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టి ఉంచామని. జస్ట్ అలా పై నుంచి కలిపేసి ఒక 2 minutes ఉంచేసి ఆపేసుకోవడమే ఇంకా. చూసారా, జస్ట్ అలా సైడ్ నుంచి కలిపి
చూసారా ఇది ఎంత బాగుందో. ఈ స్టేజ్లో మనం ఆపేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు సర్వ్ చేద్దాం. సో ఇదిగో చూసారా, సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. నా కొడుకున్నాడు ఇక్కడ, వాడు టేస్ట్ చేసి చెప్తాడంట ఎలా ఉందో. సూపర్. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది రైస్తో కూడా బాగుంటుంది, రోటీతో కూడా బాగుంటుంది. మా అబ్బాయికి నచ్చిందంట, మళ్ళీ ఇంకో స్పూన్ కోసం రెడీ అయిపోయాడు. తీసుకోనా, పర్వాలేదు, వాడికి నచ్చిందంట. అదిగో ఇంకో స్పూన్ కోసం రెడీ అయిపోయాడు. బాగుంది చాలా. కావాలంటే మీరు కూడా ట్రై చేసుకొని రైస్తో లేకపోతే రోటీతో చూసుకోండి, చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది నేను అర్జెంట్గా తినాలి. బాయ్.